సార్ ఇది నిజమేనా సార్? పివి నరసింహారావు గారు ఫస్ట్ ఇండియాలో కంప్యూటర్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు తను కంప్యూటర్స్‌ని నేర్చుకొని దాంట్లో ఏముంది? అది ఇప్పుడు తరాలకి అందిస్తే దానివల్ల లాభమా? నష్టమా? అని తెలుసుకొని మరీ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారట కదా! పివి నరసింహారావు గారు మేధావి అమ్మ. మామూలుగా మేధావి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. మనం 10 మాట్లాడితే వాళ్ళు ఒక్క మాట మాట్లాడతారు. ప్రపంచంలో 17 భాషలు వచ్చిన అపర మేధావి. ఎస్. ఆయన యొక్క ఆలోచన పరిధి, అతను వచ్చిన స్టేజ్, ఆ రోజు ప్రధానమంత్రి అయినప్పుడు మన ప్రభుత్వ ఖజానాల్లో డబ్బులు లేక బంగారు ఎత్తుకపోయి వరల్డ్ బ్యాంక్ దగ్గర కుదువ పెట్టి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితుల్లో ఆ రోజు ఉండింది. ఓకే. ఆ 1991 ఆ స్టేజ్ నుంచి ఈరోజు ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగింది అంటే దీనికి ఆద్యుడు, పూజ్యుడు, మహానుభావుడు, మార్గదర్శి, అపర చాణక్యుడు పివి నరసింహారావు గారమ్మ.